హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో కన్యాకుమారిలో ఉన్న లైట్ హౌస్ పైనుంచి కన్యాకుమారి వ్యూ అయితే చూపిస్తాను. దీనికి ఎంట్రీ కాస్ట్ వచ్చేసి 10 రూపీస్ అయితే ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి ఇందులో ఉన్నట్లు 10-1 అలాగే మళ్ళీ 3-6 అయితే ఉంటదనమాట ఎంట్రీ. ఇక్కడ మనం లిఫ్ట్‌లో అయితే పైకి వెళ్తాము. అక్కడి నుంచి వ్యూ బావుంటదనమాట. ఒక్కోసారి లిఫ్ట్ పని చేయకపోతే గనక అప్పుడైతే కంపల్సరీ 7 ఫ్లోర్స్ అయితే ఎక్కాల్సి ఉంటది. ఈ లైట్ హౌస్‌నైతే ఇనాగరేట్ చేసింది 1971లో అనమాట. ఇదొచ్చేసి స్క్వేర్ షేప్‌లో ఉంటుంది. సో, ఇదొచ్చేసి లిఫ్ట్ అనమాట. ఒక 8 మెంబర్స్ వరకు అయితే పడతారు ఈ లిఫ్ట్‌లో. మేము వెళ్ళిన రోజైతే అసలు పెద్ద క్రౌడ్ అయితే లేరు. క్రౌడ్ ఉంటే మాత్రం మేబీ టైం పట్టొచ్చు. జస్ట్ అసలు మేము ఇమ్మీడియేట్‌గా అయితే వెళ్ళిపోయామనమాట. మేము వెళ్ళినప్పుడు ఒక 10-15 మెంబర్స్ ఏమన్నా ఉన్నారేమో అంతే. అంతకంటే ఎక్కువ మందయితే లేరు. సో, ఈ లిఫ్ట్‌లో అయితే మనం పైకైతే వెళ్తామనమాట. ఇక్కడ ఒక 15-20 మినిట్స్ అయితే స్పెండ్ చేయొచ్చు. అండ్ క్రౌడ్‌ని బట్టి గూడా ఉంటది. ఒకవేళ ఎక్కువ మంది ఉంటే గనక మేబీ తక్కువ టైమే అలో చేయొచ్చు కూడా. అండ్ ఇక్కడ నుంచి వ్యూ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సముద్రం వైపు వ్యూ అయితే అసలు చాలా బావుంటది. ఇక్కడ మనకి కన్యాకుమారిలో బాగా ఫేమస్ ఏంటి అంటే వివేకానంద రాక్ అనమాట. సో, ఆ వివేకానంద రాక్ మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా అయితే కనిపిస్తది ఇక్కడి నుంచి. వ్యూ మాత్రం చాలా బావుంటదనమాట. సో, ఇక్కడ ఈ వివేకానంద రాక్ దగ్గరకైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఎప్పుడన్నా చూడండి ఇదే క్రౌడ్ అయితే ఉంటున్నారు. సో, మీరు ఒకవేళ ఈ ప్లేస్‌కి వెళ్ళాలి అన్నా కూడా మార్నింగ్ టైమ్‌లోనే ప్లాన్ చేసుకోండి. అండ్ దాని గురించి కూడా డీటెయిల్స్ అన్నీ మన ముందు వీడియోస్‌లో అయితే చెప్పాను. ఒకసారి ఛానల్ విజిట్ చేసి అయితే చూడండి. సో, వ్యూ అయితే ఇలా ఉంటదనమాట. సముద్రం వ్యూ మాత్రం చాలా బావుంటది. ఇది మీరు వీడియోలో చూసిన దానికిను, లైవ్‌గా చూసిన దానికి చాలా తేడా అయితే ఉంటది. అండ్ సముద్రం వైపు వ్యూ అయితే బావుంటది. ఇటు పక్కన మాత్రం మొత్తం ఇంకా బిల్డింగ్సే ఉంటాయి. సో, ఎవరైనా కన్యాకుమారి వెళ్తే మాత్రం ఈ వ్యూ కోసమైతే వెళ్ళొచ్చు. చాలా దగ్గరగానే ఉంటాయి. ఇక్కడ కన్యాకుమారిలో ప్లేసెస్ అన్నీ కూడా దగ్గరగా ఉంటాయన్నమాట. వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటాయి. లైక్ అన్నీ గూడా ఒక 1 కిలోమీటర్ లేదంటే ఆ లోపుగానే ఉంటాయి. కొన్ని ఏమన్నా ఎక్కువుండొచ్చు. అయినా ఈజీగా నడిచేయొచ్చు. లేదంటే మనకి ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్ కూడా అయితే ఉంటాయి. సో, ఇదన్నమాట అక్కడి నుంచి వ్యూ. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.